ఫ్రెండ్స్, ఈరోజు రైస్ వడియాలంటే బియ్యపు వడియాలు ఎలా చేయాలో నేర్చుకుంటామా. దీనికి నేను ఏం చేశానంటే బియ్యపు పిండి తీసుకున్నాను. మామూలుగా 1.5 గ్లాస్ బియ్యపు పిండి తీసుకున్నాను. దీనికి మామూలుగా ఒక గ్లాస్ బియ్యపు పిండికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. అంటే నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఎంత పోయాలి, 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. అందువల్ల కాబట్టి దీంట్లో 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను ఆల్రెడీ ఒక వెజల్ తీసుకొని స్టవ్ మీద రోల్ బాయిలింగ్కి పెట్టేశాను. మరి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో మాత్రం బియ్యపు పిండి ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకున్నాను. అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ ఒక 5 or 6 గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు తీసుకొని మరి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. అలాగే జీరా తీసుకున్నాను, జీలకర్ర. అలాగే మనం చూసినప్పుడు సాల్ట్ తీసుకున్నాను. మరి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ వడియాలకి తయారు చేయడానికి. మరి ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ రోల్ బాయిలింగ్కి మీరు చూడగలరు, ఈ విధంగా వాటర్ పెట్టుకున్నాను. బాగా బాయిల్ చేయాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసి మరి దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ దీనిలో యాడ్ చేయాలి. అలాగే జీరా కూడా ఒక 2 స్పూన్స్ వేస్తే జీలకర్ర బాగుంటుంది. దాన్ని వేసి నీట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కొంత సాల్ట్ కూడా వేసి పెట్టుకోవాలి. తర్వాత నీట్గా మనం బాగా మిక్స్ చేసుకొని తయారు చేసుకోవాలి. బాగా బాయిల్ చేయాలి రోల్ బాయిలింగ్కి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా నీట్గా పిండి కూడా వేయాలి. పిండి కూడా కలపాలి. ఆ పిండి కలిపిన తర్వాత బాగా ఒక వుడెన్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని బాగా ఉడకాలి, బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అయితే అంత బాగా వస్తాయి వడియాలు. కాబట్టి బాయిలింగ్కి బాగా ఎక్కువసేపు పెట్టాలి. ఆ వడియాలన్నీ మనం నీట్గా రావాలంటే ఈ విధంగా ఎక్కువసేపు బాయిల్ చేయాలి. బాయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు చూసారు కదా, కన్సిస్టెన్సీ బాగా వచ్చింది, చిక్కబడింది పిండి. మరి పిండి సిద్ధంగా ఉంది. పెట్టేస్తామా వడియాలు. మరి వడియాలు మనకి ఎన్ని కావాలని పెట్టుకోవచ్చు. చాలా వరకే వస్తాయి. మనం తీసుకున్న మెషర్మెంట్కి, మనం తీసుకున్న క్వాంటిటీకి అంతా ఎక్కువే వస్తాయి. చాలా వరకు చాలా మంచిగా ఎక్కువ క్వాంటిటీనే వస్తుంది మనకి. కాబట్టి క్వాంటిటీని అంతా నీట్గా మనం తయారు చేసుకునే వడియాల్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి, నేను చేసుకున్న వడియాలు ఇవన్నీ ఎంత బాగా వచ్చాయో. ఈ వడియాలు నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసిన వడియాలు డ్రై అయ్యి చాలా బాగా వచ్చాయి. ఆయిల్లో వేసినా కూడా చక్కగా ఫ్రై అయ్యి విచ్చుకుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కాబట్టి వడియాలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే మేము ట్రై చేసి వీటిని ప్రతిరోజు ప్రతి కర్రీలో వేసుకొని కూడా తిన్నాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి వడియాలని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.